నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. వైసీపీ హయాంలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ అక్రమాలు అయితే బయటపడుతున్నాయి. ఏపీ ఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టులో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారం పైన సిఐడి తాజాగా నమోదు చేసిన కేసులో వైసీపీ నేతలు అయితే అడ్డంగా బుక్ అయిపోయారు. ఈ కేసులో రవాణా కాంట్రాక్ట్ పొందిన వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తి, చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానంద్ రెడ్డి నిందితులుగా చేర్చారు. వీరితో పాటుగా అప్పటి వైసీపీ నేత సావునేని ఉదయభాను అల్లుడు, ఏపీఎస్బీసీఎల్ నాటి ఎండి వాసుదేవరెడ్డి బావమర్ది నరసింహారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, అతడి ప్రధాన అనుచరులు బూనేటి చాణక్య, తూతేకుల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ నిందితుల జాబితాలో ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో ఈ కుంభకోణంలో వీరందరి పాత్ర వెలుగులోకి రావడంతో నిందితులుగా చేర్చారు. దీంతో వీళ్ళందరి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది. మద్యం తయారీ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు రాజకేశ్ రెడ్డి, తన ప్రధాన అనుచరుడు ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డిలు వాసుదేవరెడ్డితో కలిసి 2020 నుంచి 2022 వరకు తమ జేబు సంస్థలైన ఢిల్లీలో సిగ్మా లాజిస్టిక్స్, ఆ తర్వాత వెల్లూరులో ప్రసాద్ ట్రాన్స్పోర్ట్కు దక్కేలా చేసుకున్నారు. మొదట్లో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఈ కమిటీ రవాణా కాంట్రాక్ట్ నిర్ణయించినప్పుడు ఒక్కో మద్యం కేసుకు రవాణాకు 13 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఆ తర్వాత ఏపీఎస్బీసీఎల్ 34 రూపాయలు చెల్లించింది. కాగితాలపైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల పేర్లున్న తెర వెనక నడిపించిందంతా రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలే. వారు ముగ్గురు కలిసి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రవాణా సబ్ కాంట్రాక్ట్ను వైకాపా నేత అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్కు అప్పగించారు. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాలో మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను ఒక్కో జిల్లాకు ఒక్కొక్క వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాలోకి డబ్బులు పడినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలు బయటపడటంతో వాళ్ళందరినీ నిందితులుగా చేర్చారు. వాసుదేవరెడ్డి తరఫున అతని బావమర్ది నరసింహారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా గుర్తించి అతని కూడా నిందితులుగా చేర్చేశారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అడ్డంగా దోచుకోవటం వైసీపీ గ్యాంగుకి వెన్నతో పెట్టిన విద్య అని ఈ కేసు ద్వారా మరోసారి తేలిపోయింది. రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానంద్ రెడ్డికి సంబంధించిన నిఖిలానంద లాజిస్టిక్స్ను అడ్డం పెట్టుకుని దోచుకున్నట్టుగా తేలింది. మద్యం రవాణా కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులను జిల్లాల వారీగా వైసీపీ నేతలు, వారి బినామీలు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేసినట్టుగా విజిలెన్స్ అయితే గుర్తించింది. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు అండ్ ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు అనుచరులు వారి బినామీల పేరిట ఉన్న సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారనే ఫిర్యాదులు కూడా వెలువెత్తాయి. జగన్ విధిల్చే చిల్లరకు ఆశపడి ఈరోజు మద్యం కుంభకోణంలో వీళ్ళంతా అడ్డంగా ఇరుక్కుపోయారు. తమకే పాపం తెలియదని నంగనాచి కబుర్లు చెప్పినా ఈ సాక్ష్యాలు వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కొత్త స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, ఏలూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన
కారుమూరి సునీల్, కారుమూరి కుటుంబానికి జగన్ కుటుంబీకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటు రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద్ రెడ్డి, సామినేని ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి, అంబటి రాంబాబు, బొత్స మేనల్లుడు చిన్నసీను వంటి వారిని జగన్ ఇరికించేశారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్లు దోచుకుంటున్న క్రమంలో తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుండి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జగన్ ఒక కుతంత్రాన్ని అయితే పన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే అసలు లాభాన్ని తాను అనుభవిస్తూనే ఎవరూ నోరు మెదపకుండా ఉండేందుకు నేతలందరికీ మద్యం రవాణా కాంట్రాక్టులను ఎరగా వేశారు. నేను తింటున్నాను, మీరు కూడా తినండి అనే ఆశ చూపి వాళ్ళను కూడా ఈ దోపిడీలో భాగస్వాములు చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్ చేసిన దోపిడీకి ఆధారాలు అయితే లేవు, కానీ వైసీపీ నేతలు చేసిన రవాణా దోపిడీకి ఆధారాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. తిలాపాపం తలాపిడుకుడు అంటే ఇదేనేమో. విభజించి పాలించు అనే సూత్రం జగన్కి బాగా తెలుసు. ఏ ప్రాంతంలో ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలో ముందుగా రాజకేశ్ రెడ్డికి అప్పగించారు. ఈ దోపిడీ కోసం జగన్ ముందుగా రవాణా ధరలను అడ్డగోలుగా పెంచేశారు. గతంలో ఒక మద్యం కేసు రవాణా ఛార్జీ కేవలం 13 రూపాయలు మాత్రమే ఉండగా దాన్ని నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్ దగ్గర ఉండేది. కానీ జగన్ అధికారంలోకి రాగానే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్కు మార్చి ఎటువంటి హేతుబద్ధత లేకుండా ఆ ఛార్జీని ఏకంగా 34 రూపాయలకు పెంచారు. అంటే ప్రతి మద్యం కేసు పైన అదనంగా 21 రూపాయి ప్రభుత్వ ఖజానా నుండి తన సన్నిహితులు, నేతల జేబుల్లోకి వెళ్లేలా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను విడగొట్టి కీలక నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. పార్టీలో కీలక నేతలందరినీ ఈ అక్రమ రవాణా వ్యాపారంలో భాగస్వాములు చేసి వ్యవస్థ మొత్తాన్ని అవినీతిమయం చేశారు. ప్రస్తుతం సిఐడి, విజిలెన్స్, సిట్ దర్యాప్తులో సుమారు 400 కోట్ల రవాణా అక్రమం జరిగినట్టుగా తేలడంతో ఇప్పుడు ఈ నేతలందరూ నిందితులుగా నిలబడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. జగన్ వ్యూహం ప్రకారం రికార్డులో ఎక్కడా తన సంతకం లేదా ప్రత్యక్ష ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నేతల కంపెనీలు, వారి బంధువుల పేర్లు మాత్రమే దొరికేలా చేశారు. ఏదైనా స్కామ్ బయటపడితే తాను సేఫ్గా తప్పుకుని నేతలను బలి చేసే జగన్ నైజాన్ని ఈ మద్యం రవాణా కుంభకోణమే పెద్ద ఉదాహరణ. తాము అడ్డంగా దొరికిపోయామని ఈ నేతలకు తెలిసేలోపే జగన్ వారిని నిండా ముంచేశారు. రాజకీయ వైకుంఠపాలిలో తాను పదవులు అనుభవిస్తూ తనను నమ్ముకున్న వారిని పావులుగా చేసి బలి చేయటం జగన్కి తెలిసినట్టుగా మరెవరికి తెలియదేమో. ఇది వైబ్రెంట్ ఏపీ న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వైబ్రెంట్ ఏపీని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.